డ్రీమ్లాండ్ అడవిలో అన్ని జంతువులు అలాగే పక్షులు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు సాయంత్రం పిచ్చుక, చిలుక, గోరింక, పావురం తమ తమ గూటిలో కూర్చునున్నాయి. ఇంతలోనే 2 గద్దలు అక్కడికొచ్చాయి. ఎలా ఉన్నారు చిన్న పక్షులు? అరే, ఉన్నట్టుండి ఈ గద్దలు ఎక్కడి నుండి వచ్చాయి? మేమేదో ఇక్కడ కాస్త పార్టీ చేసుకుందామని వచ్చాం. ఇలా అంటూ గద్ద పిచ్చుక పెట్టిన ఒక గుడ్డుని తినేసింది. వద్దు! అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ మీరు త్వరగా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టలేదంటే ఇలానే మీ పిల్లల్ని కూడా చంపేస్తుంటాం, అర్థమైందా? మీరిలా ఎందుకు చేస్తున్నారు? మాకు గూడు లేకుండా చేస్తే అసలు మీకు లాభమేంటి? చెప్పాలంటే చాలా లాభాలున్నాయి. మీరిక్కడి నుండి వెళ్ళిపోతే మేం మా స్నేహితులతో కలిసి ఇక్కడ ఉండడం మొదలు పెడతాం. ఇక్కడి నుండి చెరువు కూడా దగ్గరగా ఉంది. అలాగే దట్టమైన అడవిలో మాకు ఆహారం వెతకడానికి కష్టపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పిచ్చుక చాలా దారుణంగా ఏడుస్తోంది. అలాగే ఆ గద్దల గొంతు కూడా చాలా పెద్దగా ఉంది. ఇది విని జింక ఇంకా కొన్ని జంతువులు అక్కడికొచ్చాయి. ఎందుకని మీరు మా అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఓహో, అద్భుతం! పక్షుల కోసం ఒక జింక మాట్లాడుతోందా? డ్రీమ్లాండ్ అడవిలో పక్షులు ఇంకా జంతువులు కలిసిమెలిసి ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే బాగోదు చెప్తున్నా. ప్రస్తుతానికైతే మేం వెళ్తున్నాం, కానీ ఈసారి మా గుంపులో ఉన్న పెద్ద గద్దను మేం తీసుకొస్తాం. చూస్తూ ఉండండి. ఇలా అంటూ ఆ 2 అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పక్షులన్నీ ఆలోచిస్తూ కంగారుగా ఉంటున్నాయి. అవి ఏ గద్దను తీసుకురావడానికి వెళ్ళాయో అని. అవి 2 నల్లకొండల మీద ఉన్న వాటి గూటికి చేరుకున్నాయి. అక్కడ అన్నిటికన్నా పెద్ద గద్ద దాని చిన్న పిల్లతో కలిసి కూర్చొనుంది. మీరిద్దరూ ఎక్కడ తిరిగి వస్తున్నారు? అరే విను, ఆహారం వెతకడం కోసం వెళ్ళొస్తున్నాం. అడవి చాలా దూరంగా ఉందిగా. రోజు ఆహారం కోసం వెతకడం చాలా అలసటగా అనిపిస్తుంది. అయితే ఏంటి మరి? బ్రతకడానికి కష్టపడక తప్పదు కదా. మేము డ్రీమ్లాండ్ అడవిలో పక్షుల్ని అక్కడి నుండి పంపించేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అక్కడ మనం ఉండొచ్చు. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేయడానికి నువ్వు మాకు సహాయం చెయ్యాలి. నువ్వు సహాయం చేస్తే అవి త్వరగా తమ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. నేనెప్పటికీ అలా చేయలేను. పాపం ఆ చిన్న పక్షులకి ఇల్లు లేకుండా చేసి నేను అసలు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేను. మరుసటి రోజు ఉదయం జింక చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంది. అప్పుడే దానికి ఎవరిదో అరుపులు వినిపించాయి. ఆ! ఓరి దేవుడా! ఇది ఎవరి గొంతు? ఇది విన్న వెంటనే జింక కళ్ళు పైకెత్తి చూసింది. పైన ఆకాశంలో గద్ద చాలా కష్టపడి ఎగురుతోంది. దాని రెక్కలకి గాలిపటం మాంజా చిక్కుకుంది. ఆ! నాకు చాలా నొప్పిగా ఉంది. దాని రెక్కలకి గాలిపటం మాంజా చాలా దారుణంగా ఇరుక్కుపోయింది. ఏమైంది? నువ్వు చాలా దారుణంగా గాయపడ్డావనుకుంటా. ఎగురుతూ ఎగురుతూ తెలియకుండా ఈ మాంజా నా రెక్కలకి చిక్కుకుపోయింది. ఇంకా అలానే చాలా నొప్పిగా కూడా ఉంది. నేను దీన్ని ఎలా విడిపించుకోవాలో అస్సలు తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను ప్రయత్నిస్తాను. ఇలా అంటూ జింక ముందుకొచ్చి ఎంతో కష్టంగా దాని చేతుల సహాయంతో ఆ మాంజా నుండి దాన్ని విడిపించింది. కాని దాని చేతికి చాలా గాయమైంది. ప్రియమైన జింక, నన్ను కాపాడడానికి నువ్వు నీ చేయిని గాయపరుచుకున్నావు. నేను నీ రుణం అసలు ఎప్పటికీ మర్చిపోను. ఇందులో రుణం ఏం లేదు. మనం ఎవరినైనా కష్టాల్లో చూస్తే వాళ్ళకి సహాయం చేయడం మన బాధ్యత. అవి 2 ఒకదాన్నొకటి పరిచయం చేసుకున్నాయి. ఆ తర్వాత గద్ద అక్కడ్నుండి దాని గూటికి చేరుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దాని బిడ్డ గూట్లో కనిపించలేదు. అలాగే అక్కడ రక్తం కూడా పడుంది. నా బిడ్డ తను ఎక్కడికి వెళ్ళింది? అది చాలా కంగారు పడిపోయి అటూ ఇటూ వెతుకుతూ కూర్చుంది. ఇంతలోనే అక్కడికి ఇంకో 2 గద్దలు కూడా వచ్చాయి.
మమ్మల్ని క్షమించండి. మేం నీ బిడ్డని ఆ దుష్ట పక్షుల నుండి రక్షించలేకపోయాము. ఏ దుష్ట పక్షులు? అదే డ్రీమ్లాండ్లో ఉన్న పక్షులు. అవి తమతో పాటు కొన్ని గద్దల్ని కూడా తీసుకొనొచ్చాయి. అవి మా కళ్ళ ముందే మీ బిడ్డని చంపేశాయి. ఆ తర్వాత క్రూరంగా చెరువులో పడేశాయి. ఒకవేళ అవి వాళ్ళ ఇంటి నుండి పంపించాలని ప్రయత్నిస్తే అవి ఇలాగే మన పిల్లల్ని చంపేస్తాయని చెప్పాయి. ఈ మాట విని గద్దకి చాలా కోపం వచ్చింది. అది ఇలా అంది. ఆ దుష్ట పక్షులకి అంత ధైర్యమా? వాళ్ళు నా గూడు దగ్గరికి వచ్చి నా బిడ్డనే చంపేశాయా? కూడా ఈరోజు వాళ్ళని వాళ్ళ గూటిలోకి దూరి చంపేస్తాను. ఈ మాట విని ఆ 2 గద్దలు సంతోషించాయి. తర్వాత అవి 3 డ్రీమ్లాండ్ వైపుకి వెళ్ళాయి. అక్కడున్న పక్షులు ఆ 3 గద్దలు ఒకేసారి రావడం చూసి భయంతో వణికిపోయాయి. ఓరి దేవుడా, ఇంత పెద్ద గద్ద తను మా అందరినీ చంపేస్తుంది. ఇప్పుడొచ్చారు మీరు లైన్లోకి. ఆ 2 గద్దలు ఆ పక్షుల మీద ముక్కుతో దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇంకా వాటి అరుపులు విని అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా అక్కడికొచ్చాయి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పాపం ఆ పక్షుల్ని మీరు ఎందుకు చంపేస్తున్నారు? వీళ్ళేమీ పాపం కాదు, వీళ్ళు చాలా దుర్మార్గులు. ఇంకా నేను వీళ్ళని అస్సలు ఇక్కడ ఉండనివ్వను. గద్ద ఇప్పుడు ఏనుగు శరీరం పైన దాడి చేయడం మొదలుపెట్టింది. అలాగే ఏనుగు తలపైన చాలా గాయపరచడం మొదలుపెట్టింది. మీరు చేసేది చాలా పెద్ద తప్పని తెలుసుకోండి. ఇంతలోనే అక్కడికి జింక వచ్చి ఇలా అంది. ఏంటిది? నువ్వు ఏం చేస్తున్నావు? దాని మాట విని గద్ద దాని వైపుకి తిరిగి చూసింది. దాని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తోంది. ఈరోజు ఉదయమే నేను నిన్ను ఆ మాంజలో చిక్కుకొని ఉంటే విడిపించాను, కానీ నువ్వేమో నా అడవిలో ఉన్న పక్షుల్ని చంపేస్తున్నావా? ఇదిగో మీ పక్షులు కొన్ని గద్దలతో కలిసి నా చిన్న బిడ్డని చంపేశాయి. లేదంటే నేనెప్పటికీ వీళ్ళపైన దాడి చేయాలనుకునేవాణ్ణి కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు? మా అడవిలో ఒక్క గద్ద కూడా లేదు. అలాగే మేం మీ గూడు వెళ్ళి మీ పిల్లల్ని చంపలేదు. చెప్పాలంటే మాకు మీ గూడు ఎక్కడుందో కూడా అసలు తెలీదు. లేదు లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నీ బిడ్డని వీళ్ళే చంపేశారు. వాటి ప్రవర్తనలో వచ్చిన మార్పు గద్దని ఆలోచనలో పడేసింది. అది ఇలా అంది. నేను మిమ్మల్ని ఈ పక్షుల మీద దాడి చేయకుండా ఆపేవాణ్ణి, కానీ మీరు మాత్రం నేను మీకు సహాయం చేయాలని కోరుకునేవారు. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. చోటు జింక ఆ మాంజా నుండి నా ప్రాణాలు కాపాడింది. అలా చేయడం వల్ల తన చేతులు కూడా గాయపడ్డాయి. ఏ అడవిలో అయితే జంతువులంత దయ కలిగి ఉన్నాయో అవి నా చిన్న బిడ్డని ఎలా చంపించగలవు అసలు? ఇలా అంటూ గద్ద వాటిని కోపంతో చూడ్డం మొదలుపెట్టింది. ఆ 2 భయంతో వణికిపోయాయి. మీరు నన్ను రెచ్చగొట్టడానికి నా బిడ్డ ప్రాణాల్ని తీసేశారు కదా. లేదు లేదు, ఇదంతా తన ఐడియానే. చూడు, క్షమించు, కానీ మేము నీ బిడ్డని చంపలేదు. అది మేం తన్ని ఒక చోటుని దాచిపెట్టాము. ఈ మాట విని కోపంతో అది ఇలా అంది. ఎక్కడుంది నా బిడ్డ? అవి 2 గద్దని వాటితో పాటు ఒక ప్రదేశానికి తీసుకెళ్లాయి. అక్కడ దాని బిడ్డ క్షేమంగా దానికి కనిపించింది. ఇలా చూడు, ఇంక మేం వెళ్తాం, సరేనా? ఆ 2 అక్కడి నుండి పారిపోవాలని చూశాయి. కాని గద్ద వాటిని బాగా పొడిచింది. దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంకా వాటిని రక్తంతో నింపేసింది. ఆ తర్వాత గద్ద దాని బిడ్డని డ్రీమ్లాండ్కి తీసుకొచ్చింది. ఇంకా అవి కూడా చిన్న పక్షులతో కలిసి హాయిగా ఉండడం మొదలుపెట్టాయి.